నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ మధ్య మనం గ్యాప్ కొద్దిగా ఎక్కువైంది. నేను వీడియోస్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి చేయలేదు, మళ్ళీ చేస్తున్నాను. ఈరోజు మీకు చూపించేది ఏంటంటే మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మామిడి అల్లం. ఈ మామిడి అల్లం గురించి వీడియో చేస్తున్నాను. మామిడి అల్లం లాస్ట్ ఇయర్ వేసాము, అది హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తూ దీని తాలూకా గుణాలన్నీ చెప్తాను. ఇది రెడీ అయిపోయింది, చూసారా? మామిడి అల్లం ఇలాగా ఎండిపోయినట్టు అయిపోవాలన్నమాట. ఎండిపోయినట్టు అయిపోతే మనకి రెడీ అయిపోయినట్టు. దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే ఇది సీజనల్ అండి, ఇయర్లీ 1 టైమే వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇది నేను పెద్దాపురం వెళ్ళేటప్పుడు వేణుగోపాలరావు అన్నయ్య గారు నాకు ప్యాకెట్లో వేసి చిన్న మొక్క ఇచ్చారు. దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ నాటాను. నాటితే ఇంత పెద్దగా అయ్యి ఇంత వచ్చింది. ఇది ఇప్పుడు ఈ ఇయర్ మేము కొంత తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి నేను కొంత వేసుకోవడానికి దాచుకుంటాను. దీని ఉపయోగాలు కూడా చెప్తాను. ఇది ఆయుర్వేదిక్గా చాలా మంచిదండి, రిచ్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లోని. ఈ ఆకులు టచ్ చేస్తే కూడా మంచి అల్లం వాసన వస్తుంది, చాలా బాగున్నది స్మెల్. ఇప్పుడు దీన్ని మనం తవ్వి తెద్దాం. ఇది నేను పండించడం ఫస్ట్ టైము, ఇంతకుముందు ఎప్పుడు నేను పండించలేదు. వేణుగోపాలరావు అన్నయ్య గారు ఇచ్చాక నేను తీసుకొచ్చాను. భూమిలో వేసాం కదా, కొంచెం లోతుగా ఉంది. చాలా ఎక్కువగా చుట్టూతో పాకింది. దీని మెడిసినల్ వాల్యూస్ ఏంటంటే ఇది ఉప్పు, కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం, జీలకర్ర పొడి వేసి ఉప్పులో నిమ్మకాయ రసంలో ఊరబెట్టుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. దీంతో చట్నీ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఉబ్బసానికి మంచిది, దీనికి కీళ్ళ నొప్పులకి మంచిది. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఇది సీజనల్, ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు, ఎప్పుడు పడితే అప్పుడు రాదు. సీజనల్ అంటే సీజనల్లోని వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ప్రతి సీజనల్ ఫుడ్ తినాలి. ఇది ఏ కాలం? శీతాకాలం. ఇది ఎక్కువ దొరికేది శీతాకాలంలోనే దొరుకుతుంది. శీతాకాలం మనకి ఎక్కువ చల్లదనానికి జలుబులు తుమ్ములు వస్తాయి కదా, దానికి ఇది రిచ్ వాల్యూస్ ఉన్న ఔషధం అన్నమాట, ఆయుర్వేదం. దీంట్లో ఈ అల్లంలాగా ఉంటుంది చూడడానికి, కానీ అల్లం కాదు, మామిడి అల్లం. మామూలు అల్లం మనకి ఎప్పుడు వస్తుంది కదా, ఇది అలా కాదు, సీజన్ బట్టి వస్తుంది అన్నమాట. చాలా పెద్ద సైజు దుంపలు వచ్చాయండి, బాగుంది. కొంచెం లోతుగా ఉంది. మామిడి అల్లంతో పులిహోర చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్టు. మామిడి అల్లంతో చెప్పాను కదా, నిమ్మకాయ రసంలో పెట్టుకుని డైలీ తింటే చాలా, మజ్జిగ అన్నంలో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్క దుంప పెడితే ఎంత వచ్చిందో చూడండి. లాస్ట్ ఇయర్ నేను ఒక్క దుంప పెట్టాను. చక్కని మామిడి అల్లం బాగుంది కదా. నెక్స్ట్ ఇయర్ ఇంకా డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఎక్కువ వేసుకొని. ఆల్రెడీ ఇక్కడ ఒక పిలకతోట ఉంది, దాన్ని అలా విడిచిపెట్టేస్తే అదే వేర్లు వచ్చేస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద దుంపలు ఉన్నాయో.
చాలా పెద్ద సైజు. మనదంతా ఆర్గానిక్ కదా, అందుకని ఎంత సైజులో ఉన్నదో చూడండి, చాలా పెద్ద వచ్చాయి. ఏ భయం లేకుండా మనం ఆర్గానిక్ కాబట్టి ధైర్యంగా దీన్ని ఏ కెమికల్స్ వేసి పెంచారని భయం ఉండకుండా మనం తినొచ్చు. ఏం లేదు, మళ్ళీ దుంప చూసారు ఇలాగా గ్రీన్గా వస్తుంది కదా, దాన్ని నాటేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని విలువలన్నీ చూశారు కదా. ఈ విలువలన్నీ, ఇన్ని పోషకాలు ఉన్న మామిడల్లాన్ని ప్రతి ఒక్క గార్డెనరు పెంచుకోండి. సీజనల్ కాబట్టి తప్పకుండా తినాలి. ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. కీళ్ళవాతోకి పనిచేస్తుంది, మైగ్రేన్కి పనిచేస్తుంది, ఆఖరికి తలలో పేర్లు ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది అంటండి. ఇది కొంచెం పొడి తయారు చేసుకొని ఆ పొడిని కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ వేసుకొని వాడచ్చు. ఇంకా స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ పౌడరు, మామిడల్లం పౌడర్తో నువ్వుల నూనెలో కలిపి ఆ స్కిన్ మీద రాస్తే స్కిన్ ఎలర్జీ కూడా తగ్గుతుంది. ఇన్ని మంచి మంచి గుణాలు ఉన్న మామిడల్లం ప్రతి టెర్రస్ గార్డెన్, ప్రతి పెరటి తోటలో, మిద్దె తోటలో ఎక్కడ వీలుంటే అక్కడ ఒక చిన్న మామిడల్లాన్ని పెంచుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, చూసారా, నేను అనుకోవడం 4-5 కేజీస్ ఉంటుంది ఈ మామిడల్లం అంతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాలరావు అన్నయ్య గారు, వదిన గారు నాకు మొక్క ఇచ్చి మా ఇంట్లో కూడా మామిడల్లం పండించే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరంతా కూడా ఈ మామిడల్లాన్ని పెంచుకోండి, అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.